అయ్యో రామా! ఈ జాబ్ గోల్ ఎలా ఉందంటే, మనమేమో 1980 అండ్ 1990s బుక్స్ చదివి మోడర్న్‌లో వచ్చే జాబ్స్ రావాలనుకుంటున్నాం. చూస్తే ఔట్‌డేటెడ్ సిలబస్సు, ట్రెడిషనల్ లెర్నింగు అండ్ టీచర్స్ కూడా అదే టైప్‌లో ఉన్నారు. ఫన్ పార్ట్ ఏంటంటే నిన్న నేను క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక టెక్స్ట్ బుక్ తీసి చూసా ఏంటనేది. ఆ టెక్స్ట్ బుక్ ఆరిజిన్స్ చూస్తే ఆ కంపెనీ ఫౌండర్ అందరూ డైడ్. 3 టైమ్స్ ఆల్రెడీ ఆ కంపెనీని కూడా ఎక్వైర్ చేశారు. వాళ్ళు కూడా చాలామంది లేరు కూడా. బట్ వి స్టిల్ అదే సిలబస్ పెట్టుకొని ఇప్పుడున్న జాబ్స్ రావాలనుకుంటున్నాం. ఫైనల్లీ నీకేంటి ఫీడ్ చేస్తారో నువ్వు అదే టేస్ట్ చేస్తావు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అన్నం తిని హైదరాబాద్ దమ్ బిర్యానీ లాంటి టేస్ట్ రావాలంటే రాదు కదా! సో, అలాగే మనం అప్ టు డేట్ మోడర్న్ స్కిల్స్ నేర్చుకుంటూ అప్‌గ్రేడ్ అయితే తప్ప మనం ఎప్పుడో బీసీ ఎరాలో ఉన్న బుక్స్ చదివి ఇప్పుడున్న జాబ్స్ రమ్మంటే రావు, ఇవ్వరు కూడా. జాబ్స్ రావట్లేదంటే దేశ ప్రధాని తప్పు కాదు. ఫస్ట్ నువ్వు ఆ జాబ్‌కి ఎలిజిబుల్ అయ్యే స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. అలా ఉండాలంటే నీ కాలేజ్‌లో చెప్పాలి. చెప్పాలంటే కాలేజ్ వాళ్ళు అలా టీచ్ చేయాలి. టీచ్ చేయాలంటే ఆ సిస్టమ్ అలా ఉండాలి. సో, మనకంత దమ్ముంటే సిస్టమ్‌నైనా మార్చాలి. లేకపోతే ప్యారలెల్‌గా అదర్ వేస్ అయినా ట్రై చేయాలి. మన దేశం ఎలా ఉందంటే ఒక సైడేమో వాడెవడో బీటెక్‌లు చదువుతూ, ఇంటర్ చదువుతూ స్టార్టప్స్ అని, కంపెనీస్ అని పెట్టి జాబ్స్ ఇస్తున్నాడు. ఒక సైడేమో బీఎస్సీలు, బీఏలు, బీఈడీలు, పీహెచ్‌డీలు, బీటెక్‌లు ఎన్ని చేసినా ఏమీ రావడం లేదు. అంటే చూడండి, మన ఎడ్యుకేషన్ తప్పు కాదురా బాబు! మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. ఒక సింపుల్ స్టోరీ చెప్తా వినేయండి. వాళ్ళ అమ్మగారు ఒక పెద్ద చెఫ్ అండ్ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు ఒక ఊరిలో. ఆవిడ వంట అంటే ఊర్లో అందరికీ చాలా ఇష్టం. కానీ ఆవిడ పిల్లోడికి మాత్రం ఫుడ్ అంటేనే పడేది కాదు. కానీ మంత్స్ అయ్యే కొద్దీ బరువు పెరిగేవాడు. ఈడేంట్రా బాబు ఇలా తినకుండానే పెరిగిపోతున్నాడని పిల్లోడిని అడిగితే, అప్పుడు చెప్పిన రెస్పాన్స్‌కి అలా పాకెట్‌లో చెయ్యి పెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే భయ్యా. ఆ రెస్పాన్స్ ఏంటంటే, "అమ్మా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను రోజుకి 6 సార్లు యావరేజ్‌గా తింటున్నా. కానీ ఇంట్లో ఫుడ్ నచ్చక నేను బయట తిని తిని ఇదిగో ఇలా అయ్యా." దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలాగే అందరికీ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. జస్ట్ లైక్ ఫుడ్ లాగా. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చదు. సో, మనం ఒక్కసారి సిస్టమ్ మారిస్తే అన్నీ సెట్ అవుతాయి. లైక్ ఆ ఆంటీ పిల్లోడికి తగ్గట్టు టేస్ట్‌గా వండితే. అంతేకాని అందరికీ అదే కంచం, అదే మంచం, అదే ఫుడ్ పెట్టి ఇష్టంగా తినమంటే ఎవరు తినరు. ఇప్పటికైనా దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకొని అందరూ బాగుపడాలని కోరుకుంటూ